ఇది ఉంగరం మీరు కొట్టేసినారు. సేట్జీ, నాకు తెలుసు. లేకపోతే ఇంత కాస్ట్లీ ఉంగరం మీ మాదిరి మనుషుల దగ్గర ఎలా ఉంటుంది? సేట్జీ, ఇది నా ఉంగరం. నా మనోడు నాకు గిఫ్ట్ గా ఇచ్చిన ఉంగరం. త్వరలో నాతో సంబంధం ఉండబోతున్న వాళ్ళకి ఈ పాయిజన్ ని భోజనంలో కలిపి పెడితే ఒప్పుకుంటావా? నందిని, ముందు వాళ్ళు ఎవరో చెప్పు. ఇది హాల్ అమ్మా, అది కిచెను. ఇది బెడ్రూము, అది బాత్రూమ్. బాగుంది సుబ్బారావు గారు, ఇల్లు చాలా బాగుంది. చూడమ్మా, అడ్వాన్స్ ఇస్తే మీరు ఇప్పటి నుంచే ఇంట్లో దిగిపోవచ్చు. అలాగే. ఇదిగోండి. ఇదేంటమ్మా, 1 నెల అడ్వాన్స్ ఇచ్చారు? 3 నెలల అడ్వాన్స్ ఇవ్వాలి కదమ్మా. సార్, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం. త్వరలోని మీ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాము. రోజు గారు, మీరెవరో నాకు తెలీదు. నేను మీకు ఇల్లు ఇవ్వకూడదు. అయినా ఇచ్చానంటే కారణం ఏదో మీ మొహం చూస్తే మీరు చాలా మంచివాళ్లలా అనిపించారు. మరి ఆ మంచితనం నిలబెట్టుకోవాలంటే నేను అడిగిన అడ్వాన్స్ తప్పకుండా ఇవ్వాలి కదమ్మా. ప్లీజ్ సుబ్బారావు గారు, చాలా త్వరలోనే మీకు బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తాను. ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంతింత అద్దెలున్న పెద్దిల్లు చూసుకోకూడదు. ఏదో మీ రేంజ్కి తగ్గట్టు సింగిల్ రూమో స్లమ్ ఏరియాలోనో వెతుక్కోవాలి. ఓనర్ గారు, అనవసరంగా మాట్లాడకండి. రోజీ, నువ్వేం మాట్లాడకమ్మా. నువ్వు ఉండమ్మమ్మా. ఇదిగో చూడండి, ఇవిడెవరో తెలిస్తే మీకు గుండె ఆగిపోతుంది. రోజీ, ప్లీజ్ ఆగమ్మా. అది కాదమ్మమ్మా, అసలు ఆయనకేం తెలుసని అలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను ఆగమన్నానా? అది కాదమ్మా. ప్లీజ్ రోజీ, ప్లీజ్. సారీ సుబ్బారావు గారు, మీరేమీ అనుకోకండి. ఇదేంటండి, ఇల్లిస్తే ఇంటి ఓనర్ మీద ఎగబడిపోతున్నారు? చిన్నపిల్ల కదా, మా రోజీకి కొంచెం ఆవేశం ఎక్కువ, అందుకే అలా అరిచేసింది. సరే సరే, ఏదో మీ మొహం చూసి కాదనలేక ఇది కూడా ఒప్పుకుంటున్నాను. ఇల్లు మాత్రం పువ్వులా చూసుకోవాలి. నెల నెల అద్దె మాత్రం ఫస్ట్ తారీఖే టంచనగా ఇచ్చేయాలి. గోళ్లకు మేకులు కొట్టకూడదు. చాలా కాస్ట్లీ పెయింటింగ్ వేయించాను మరి. ఒరే సుబ్బారావు, మా ఇంట్లో ఒక స్క్వేర్ ఫీట్ మార్బుల్ అంతా ఉండదురా. నీ కాస్ట్లీ పెయింట్ కాస్టు. సరేనమ్మా, ఇక నేను వెళ్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. సరేనండి. రోజీ, నువ్వేంటంత పెద్దాన్ని పట్టుకుని అన్ని మాటలు అనేసావు? లేకపోతే ఏంటమ్మమ్మా, ఇంత బతుకు బ్రతికి చివరికి ఊరుగాని ఊరొచ్చి ఇలా ఇంత చిన్న ఇంట్లో ఉంటూ ఇలాంటి మనుషులతో మాటలు అనిపించుకోవడం ఏంటమ్మమ్మా? నాకు చాలా బాధగా ఉందమ్మమ్మా, తట్టుకోలేకపోతున్నాను. రోజీ, భారతంలో పాండవులెవరు? మహారాజులు. మరి వాళ్ళు చిన్న లక్క ఇంట్లో తలదాచుకున్నారు. రామాయణంలో రాముల వారు సీతాదేవి అడవిలో చిన్న పర్ణశాలలో కాపురం చేశారు. అంతటి వాళ్లే అంత కష్టాలు పడ్డప్పుడు మనకొచ్చిన కష్టం ఎంత రోజీ? బాధపడుకో. నువ్వేని చెప్పినా నా మనసుకి నేను నచ్చ చెప్పలేకపోతున్నానమ్మమ్మా. కష్టం కంటికి కనపడుతుంటే, మనసుకు తెలుస్తుంటే బాధ కాక మరేముంటుందమ్మమ్మా? పోనీ బాధపడుతూ కూర్చుంటే మనకొచ్చిన బాధ పోతుందా? ఎంతకాలం బాధపడితే మన ఆస్తి మనకొచ్చేస్తుంది? కష్టం వచ్చిందని కంగారు పడి వచ్చిన చోటే కోలుబడిపోతే ఆ కష్టం మనల్ని కారు మేఘాల్లా కమ్ముకుంటుంది. అదే ఆ కష్టాన్ని అక్కడే వదిలేసి పక్కకొచ్చేసి మళ్లీ కృషి చేస్తే మళ్లీ మన కాలాన్ని ముందుకు తెచ్చుకోవటం కుదురుతుంది. మనిషి పుట్టినప్పుడు 0 నుంచే జీవితం స్టార్ట్ అవుతుంది. మళ్లీ కష్టాలు వచ్చినప్పుడు కూడా జీవితం 0 స్థాయికే జారిపోతుంది. అంటే మనం మళ్లీ పుట్టామన్నమాట. కష్టం కొత్త జీవితాన్ని ఇస్తుంది కానీ జీవితాన్ని తీసేయదు.
సున్నా నుంచే ప్రారంభించమంటుంది గాని శూన్యం చెయ్యదు. సారీ అమ్మమ్మ. అందుకే అంటారు ప్రతి పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళ అండ ఉండాలని. కష్టంలో ఉన్న యంగ్స్టర్స్కి నీలాంటి పెద్దవాళ్ళు తోడుంటే ఎక్కడ సూసైడ్ అనే మాటే వినపడదు. అది సరే అమ్మమ్మ, ఇప్పుడు నీ దగ్గర డబ్బులున్నాయిగా, ఇంటి ఓనర్కి అడ్వాన్స్ ఎందుకు ఇచ్చేయకూడదు? అతను అంత పెద్ద పెద్ద మాటలు అంటుంటే సైలెంట్గా భరించాల్సిన కారమేం పట్టింది? ఇప్పుడు నీ కాలికి పెద్ద గాయం అయింది. అది పూర్తిగా నయం అయ్యేంత వరకు ఎంత ఖర్చవుతుందో తెలీదు. మనకి కష్టం వచ్చింది, ఎప్పుడు పోతుందో తెలీదు. ఇప్పుడు మన చేతిలో ఉన్న డబ్బు నీ ట్రీట్మెంట్కి, నీ మెడిసిన్స్కి సరిపోకపోవచ్చు. అందుకే ఆయనతో అలా చెప్పాను. అతనికి ఇవ్వాల్సినవి 2 రోజులు ఆలస్యం అవటం వలన అతను ఒక మాట అంటాడు, పడాలి, తప్పదు. ఈలోపు మనం కొంచెం నిలదొక్కుంటే అప్పుడు మనకి ఏ ఇబ్బంది ఉండదు. సరే రోజీ, నేను మన ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొస్తాను. నువ్వు ఈలోపు రెస్ట్ తీసుకో. అమ్మమ్మ, నువ్వు నిజంగా గ్రేట్. నీ గుండె నిబ్బరం, నీ ముందు చూపు నాకు నచ్చాయి. నీలాంటి అమ్మమ్మ నాకు ఉన్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను నీతోనే ఉండడానికి ఇష్టపడేదాన్ని, కానీ ఇప్పుడు అవసరంగా కూడా ఫీల్ అవుతున్నాను. వస్తానమ్మమ్మా, నేను నీ దారిలోనే నడుస్తాను. ఇప్పుడు ఈ పాయిజన్ని ఆ భోజనంలో కలిపి వాళ్ళకి పెట్టబోతున్నాను. నువ్వు ఈ 15 నిమిషాల్లో ఇక్కడ గాని వస్తే వాళ్ళు బతికే ఛాన్స్ ఉంది. నందిని, 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 నందిని. నందిని, 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 నందిని. రా సిద్ధు, రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా అమ్మ నాన్న ఎక్కడా?
వాళ్ళ గురించి తర్వాత. ముందు ఏయ్ నిజం చెప్పు, మా అమ్మ నాన్న ఎక్కడా? ఉన్నారులే గాని ముందిలారా కూర్చో. ఏయ్ నాటకాలు ఆడకో. మా అమ్మ నాన్న ఏమయ్యారో చెప్పు. బా వాళ్ళ గురించి కాదు ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది. నిజం చెప్పవే ప్లీజ్, పుణ్యం ఉంటుంది. మా అమ్మ నన్ను ఏం చేశావు? నిన్ను ఎంతసేపట్లో రమ్మన్నాను? 15 నిమిషాల్లో. నువ్వెంతసేపట్లో వచ్చావు? 16 నిమిషాల్లో. మరి నిమిషం లేట్ వచ్చినట్టేగా. అంటే అంటే మా అమ్మ నన్ను చంపేశావా? ఏ నన్నంటావేంటి? విషయం తిని వాళ్లే చచ్చిపోయారు. నాకేం సంబంధం లేదు. చంపేశావా? చంపేశావా? చంపేస్తావా? కొంచెం లేట్ అయితే చంపేస్తావా? నిన్ను సిద్ధు సిద్ధు ఆగు, వదులు. వామ్మో, వాళ్ళకంటే ముందు నన్ను చంపేసేలా ఉన్నావే. వాళ్ళు చచ్చారని చెప్తేనే చంపేస్తావా? నిజంగా చచ్చారో బతికే ఉన్నారో చూసుకోవా? అంటే అంటే వాళ్ళు బతికే ఉన్నారు. ఎక్కడున్నారు? ఉన్నారంటే ఉన్నారు అంతే. ఎక్కడున్నారు? ప్లీజ్. లోపల దాచిపెట్టాను. ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఈ ఇంట్లోనే దాచిపెట్టాను. ఈ ఇంట్లోనా? అవును, ఈ ఇంట్లోనే ఒక గదిలో కట్టి బంధించేశాను. అమ్మా అమ్మా నాన్న అమ్మా నాన్న ఏరి ఎక్కడా? ఇల్లంతా వెతికాను, ఎక్కడున్నారు? చెప్పాను కదా సిద్ధు, ఈ ఇంట్లోనే దాచాను అని. అదే ఎక్కడా? వాళ్ళు నీకు కనబడరు. నందిని నిజం చెప్పు, వాళ్ళు నిజంగా దాచుంచావా చంపేశావా? సిద్ధు అనవసరంగా ఆవేశపడకు. వాళ్ళెవరు? నీకు తల్లి తండ్రి అంటే నాకు అత్త మామ. సొంత అత్త మామల్ని ఎవరైనా చంపుకుంటారా? నటించకు, నిజం చెప్పు. నిజం సిద్ధు, వాళ్ళు బతికే ఉన్నారు. ప్లీజ్ నందిని, వాళ్ళేం చేసావో చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది. ఇంత చెప్పినా నమ్మవా? నాకు నీ మీద నమ్మకం లేదు. పోని వాళ్ళని చూస్తే నమ్ముతావా? చూపిస్తావా? చూడు. అమ్మా నాన్న నందిని ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు ఏ గదిలో పెట్టావు? వెళ్ళి వెతికావు కదా, కనిపించలేదా? ఎక్కడా లేరు నందిని. కనిపించరు, కాని వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పకపోతే చంపేస్తాను. చంపేసేయ్. చంపలేవు సిద్ధు. చంపేస్తే నీ తల్లిదండ్రులు చచ్చే వరకు ఆ గదిలోనే ఉంటారు. వాళ్ళు చచ్చినా కనీసం తగలబెట్టడానికి వాళ్ళ బాడీలు కూడా నీకు దొరకవు. ఏంటి
చంపుతావా? నిజం చెప్పు, వాళ్ళు నిజంగా బ్రతికున్నారా లేకుంటే రికార్డ్ చేసి చూపిస్తున్నావా? నాకు రాని ఐడియాలు కూడా ఇవ్వకు సిద్ధు. వాళ్ళు నిజంగానే బతికే ఉన్నారు. నేను ఎంతగానో ప్రేమించే నీ మీదొట్టు. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పవే ప్లీజ్. చెప్పను, చూపిస్తాను. నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను. కానీ వాళ్ళు నీ కంటికి కనిపించాలంటే నువ్వు ఒకటి చెయ్యాలి. ఏంటది? నా మెళ్ళో తాళి కట్టాలి. నందిని, మన పెళ్లి జరిగే వరకు నువ్వు నాతోనే ఉండాలి. నందిని, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. ఏదన్నా పని పడినా నాతో చెప్పి వెళ్ళాలి. నందిని! వీటన్నింటికి ఒప్పుకుంటే వాళ్ళు మనల్ని ఆశీర్వదించడానికి మన పెళ్లికొస్తారు, లేదంటే చస్తారు. బెదిరించి పెళ్లి చేసుకుంటే సుఖపడలేవు నందిని. చేస్తావో చెయ్యవో చెప్పు, సూక్తులు మాత్రం చెప్పకు. నందిని ప్లీజ్. చేస్తావా చెయ్యవా? నా రూమ్ ఏది? ఫస్ట్ రూమ్ నాది, సెకండ్ రూమ్ నీది. వెళ్ళు. ఎక్కడ దువ్వాలో, ఎక్కడ దౌర్జన్యం చేయాలో నాకు బాగా తెలుసు సిద్ధు. ఎలా తెలుసు లోకి? చిన్న రోజు బతికే ఉందని ఎలా తెలుసు? అది ఖచ్చితంగా చెప్పలేనజ్జి. అది జస్ట్ గెస్ మాత్రమే. అంటే రోజుని చూసామని ఎవరైనా చెప్పారా? మరి ఎలా చెప్పగలవు లోకి? మా కానిస్టేబుల్స్కి చిన్న రోజుకి సంబంధించిన బురకా ఒకటి దొరికితే దాన్ని మా స్నిఫర్ డాగ్స్కి వాసన చూపించి వెతికించారు. అవి స్మెల్ చేస్తూ మెయిన్ రోడ్ వరకు వచ్చాయి. అక్కడి నుంచి సిటీ వైపు చూస్తూ అరుస్తూ ఉండిపోయాయి. అంటే దాని అర్థం చిన్న రోజున వాళ్ళు అక్కడ చంపలేదు. అక్కడే చంపుంటే ఆ చుట్టుపక్కలే ఎక్కడో చోట పాతిపెట్టి వెళ్ళేవాళ్ళు. అక్కడ పాతిపెట్టుంటే డాగ్స్ సరాసరి అక్కడికి వెళ్ళుండేవి. వెళ్లకుండా రోడ్డు వరకు వచ్చాయంటే రోజీని రోడ్డు వరకు తీసుకొచ్చారు. ఆ తర్వాత రోడ్లో వెళ్ళి ఏదో వెహికల్ పట్టుకొని సిటీ లోపలికి వచ్చుంటారు. అంటే నా కూతురు ఈ ఊళ్ళోనే ఉందంటావా లోకి? అది కూడా ఊహ మాత్రమే అత్తయ్య. ఆ కోణంలో సిటీలో వెతకమని, ఎవరైనా రోజీని సిటీలో ఎక్కడైనా చూశారేమో తెలుసుకోమని కొందరు పోలీసుల్ని పురమాయించాను. అలా చేస్తే చిన్న రోజు ఆచూకీ తెలుస్తుందా లోకి? చెప్పలేం తాతయ్య. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చిన్న ఆశ. ఖచ్చితంగా తెలిసేలా ఏదైనా ఆధారం దొరికితే బాగుంటుంది లోకి. ముందు తను బతికే ఉందనే ఆశ మన మనసులోకి శాంతినిస్తుంది. అసలు ముందు వెళ్ళి ఆ నందిని 4 తంతే అదే నిజం చెప్తుంది. అవునులోకి, ముందు ఆ నందినిని తీసుకెళ్లి లోపలేసి బెదిరించో భయపెట్టో నిజం తెలుసుకో. అప్పుడు మనకి చిన్న రోజుని పట్టుకోవడం ఈజీ అవుతుంది. నాకు ఆలోచన వచ్చింది అజ్జి. కానీ ఇప్పుడు అది చాలా పెద్ద రేంజ్లో ఉంది. మా ఐజీ గారితోనే అది నాకు ఫోన్ చేయించి నా చేతులతోనే గ్రానీని బయటికి పంపించేలా చేసిందంటే దాని రేంజ్ ఏంటో ఆలోచించు. ముందు దాన్ని అరెస్ట్ చేసే లోకి, తర్వాత కావాలంటే మనం ఐజీ గారితో మాట్లాడొచ్చు. దాన్ని ఎలా పడితే అలా అరెస్ట్ చేయకూడదు అత్తయ్య. అరెస్ట్ చేస్తే మొత్తం నిజం బయటికి రావాలి.
అది మాత్రం బయటికి రాకూడదు. దాన్ని చేతిలోంచి ఆస్తి మొత్తం రిలీజ్ అయిపోవాలి. అది మాత్రం జైలుకి వెళ్ళిపోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి లోకి? మన విజయ్ వాళ్ళని నందిని కిడ్నాప్ చేయించిందని అజ్జికి ఫోన్ చేసి చెప్పాడు కదా. సో అజ్జి, నువ్వు విజయ్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ నందిని మీద కిడ్నాప్ కేసు పెట్టు. వచ్చింది నీకు ప్రొటెక్షన్ ఇవ్వటానికి కాదు, మరి అరెస్ట్ చేయటానికి.